సినిమా నిర్మించాలని నిర్మాత భావిస్తే బడ్జెట్లో 70% హీరోకు దర్శకుడికే పోతుంది. మిగిలిన దాంతోనే ఇతర నటీనటులకు సాంకేతిక నిపుణులకు పారితోషికాన్ని సర్దుబాటు చేస్తారు. హీరోలు తమ పారితోషికాన్ని తక్కువగా తీసుకుంటే మరిన్ని సినిమాలు వస్తాయని, పరిశ్రమ కలకలలాడుతుందని, కార్మికులకు పని దొరుకుతుందని దాసరి నారాయణరావు లాంటి దర్శకులు ఎన్నోసార్లు బ్రతిమిలాడినట్లు చెప్పేవారు. కానీ ఎవరూ ఆయన మాటను చెవికెక్కించుకోలేదు. వారికంటే తమే ఎక్కువ పారితోషికం తీసుకోవాలి, నెంబర్ 1గా నిలవాలని అనుకుంటారే కానీ నిర్మాత పరిస్థితి ఏమిటి, ఇతర నటీనటుల పరిస్థితి ఏమిటి లాంటి వారిని ఎవరూ పట్టించుకోరు. అలా ఏమీ పట్టించుకోకుండా తమ స్వార్థం తాము చూసుకుంటారు కాబట్టే హీరోలయ్యారు. వీరంతా వెండితెరపై హీరోలే కానీ నిజ జీవితంలో మాత్రం జీరోలు. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల గురించి తెలుసుకుందాం. వారం రోజుల నుంచి అల్లు అర్జున్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. పుష్ప 2 సినిమాకు 3.5 సంవత్సరాలు కేటాయించినందుకు 300 కోట్ల పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. వాటిని సినిమా టీం కూడా ఖండించలేదు కాబట్టే అదే అధికారమైంది. దీంతో అల్లు అర్జున్ పారితోషికం విషయంలో 2024లో నెంబర్ 1 హీరోగా నిలిచారు. తర్వాత 2వ స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ నిలిచారు. గోట్ లియో సినిమాలకు ఆయన 200 కోట్లు తీసుకుంటే రాబోయే సినిమాకు 275 కోట్లు తీసుకుంటున్నారు. 3వ స్థానంలో షారుఖ్ ఖాన్ నిలిచారు. ఆయన 150 నుంచి 250 కోట్లు తీసుకుంటున్నారు. తర్వాత 4వ స్థానంలో రజనీకాంత్ నిలిచారు. ఆయన కూడా 150 నుంచి 250 కోట్ల వరకు తీసుకుంటున్నారు. 5వ స్థానంలో అమీర్ ఖాన్ 100 నుంచి 250 కోట్లు తీసుకుంటున్నారు. 6వ స్థానంలో ప్రభాస్ 100 నుంచి 200 కోట్లు తీసుకుంటున్నారు. 7వ స్థానంలో అజిత్ 100 నుంచి 160 కోట్లు తీసుకుంటున్నారు. 8వ స్థానంలో సల్మాన్ ఖాన్ 100 నుంచి 150 కోట్లు. 9వ స్థానంలో కమల్ హాసన్ 100 నుంచి 150 కోట్లు. 10వ స్థానంలో అక్షయ్ కుమార్ 65 కోట్ల నుంచి 140 కోట్ల వరకు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో వీరు ఇంకా పారితోషికాన్ని పెంచే యోచనలో ఉంటారే కానీ తగ్గించే ఆలోచన అస్సలు చేయరు. అందుకే తగినట్లుగానే నిర్మాతలు కూడా వారు అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు. అంతిమంగా మొదటి 2 వారాల్లో టికెట్ ధరలు పెంచుకొని అభిమానుల నుంచి, ప్రజల నుంచి దోచుకుంటున్నారు.